హాయ్ అండి. అయితే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశానండి. నేను ఇప్పుడు ఏంటంటే అది నా చేతి తగిలి ఏమైపోయింది, స్టాప్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి ఇది చెప్పి అది చెప్పి మళ్ళీ ఎడిట్ చేసేసరికి గంట 2 గంటలు అయిపోతుంది. కాబట్టి అది అట్లాగే నేను అప్లోడ్ చేసేసాను. లెవెల్ 1 అని థంబ్నెయిల్ పెట్టాను చూడండి. ఓకే, ఇక్కడ ఇదిగోండి ఇలా చెయ్యి తగిలిపోతే కథం మొత్తం అయిపోతుంది. ఏమైపోతుంది అంటే మళ్ళీ ఎడిట్ చేయాలంటే గంటలు పడుతుంది. ఓకేనా, ఇక ఇప్పుడు చూద్దాం. లెవెల్ 1 అని థంబ్నెయిల్ పెట్టాను. ఇక ప్రాక్టీస్ బిట్స్. ఓకే, వీడియో 2 అని పెడతాను. ఇప్పుడు అభ్యాస బోధనంలో వీడియో 2 అని పెడతాను. ఓకే, ఒకినామిక్స్ అనేది అంటే ఏంటిది, ఏ భాష అనేది అంటే ఏ భాష పదం అని అడుగుతున్నాడు. ఓకే అని చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఎవరు, అమ్మాయా అని అనుకోవద్దు, దేనికైనా వేరేది అనుకోవాలి. అదే ఓకే అన్నారు, దేనికి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే 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 ఒకినోమిక్స్ అంటే ఓకే. గ్రీకు ఏ పదం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే, అర్థశాస్త్ర నిర్వచనాన్ని ఒక పరిధిలో హద్దు నిర్దేశించమని భావించినది. రిచర్డ్ జోన్స్ కాంప్టే అర్థశాస్త్ర నిర్వచనాన్ని ఒక పరిధిలో హద్దు అని నిర్దేశించమని భావించేది. పరిధిలో హద్దు, హద్దులో ఉండి రీసెర్చ్ చేయాలి. హద్దులో ఉండి ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పాలి. ఓకే, ఏదో ఫోన్కి పరిధిలో ఉండండి అండ్ ఫోన్ రీఛార్జ్ చేయండి అని గుర్తుపెట్టుకోరు. ఓకే, అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్ట నిర్వచనం అందించడము అనవసర శ్రమగా భావించారు. అనవసరం అట, ఏమని ఎవరు ఇది. 2 పారేలో మిరాల్డ్ ఈయన ఏమన్నాడు, అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్ట నిర్వచనం అందించడము అనవసరం అన్నాడట. పారేయమన్నాడు, అనవసరం అంటాడు. అర్థశాస్త్రానికి ఒక నిర్వచనం ఎందుకు, పారేయ్ అంటాడు. పారేలో అనవసర శ్రమగా భావించిన వారు, శ్రమంగా భావించిండట. అర్థమవుతుందా, అనవసర శ్రమగా భావించాడు. ఎవరు, పారేలో మిరాల్డ్ వీళ్ళిద్దరు కలిసి. అంటే పారేయమన్నాడు, అనవసరం అంటేనే పారే అని గుర్తుపెట్టారు. పార పట్టుకొని తిరుగుదామా, అనవసరమా అంటాడు. ఓకే, సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని నిర్వచించింది ఎవరు. 3వది ఆడమ్ స్మిత్. సంపద వినియోగం గురించి చర్చించేది. సంపద ఆడుకుందాం, సంపద ఆడమ్ స్మిత్. ఆడుకుందాం సంపదతో. ఓకే, ఆర్థిక శాస్త్రానికి సంపద నిర్వచనం ఇచ్చినవారు ఎవరిచ్చిరు మరి. 5వది ఆడమ్ స్మితే. ఆడమ్ స్మిత్, సంపద ఆడమ్ స్మిత్, అందరికీ తెలుసు ఆడమ్ స్మిత్ అని. అర్థశాస్త్రానికి శ్రేయస్సు నిర్వచనం ఇచ్చినవారు, శ్రేయస్సు అట. 4వది ఆల్ఫ్రెడ్ మార్షల్. శ్రేయస్సు మార్షల్. అర్థశాస్త్రానికి శ్రేయస్సు అనగానే మార్షల్ అని గుర్తుపెట్టుకోవాలి. అయ్యో కనిపిస్తుందా, జర అక్కడికి దూరం అవుతుంది అబ్బా ఇట్లా. శ్రేయస్సు అనగానే మార్షల్ అని గుర్తుపెట్టుకోవాలి. అర్థశాస్త్రానికి కొరత నిర్వచనం, బాగా వాళ్ళు నిర్వచనం ఇచ్చే మన పానం తింటారు. 7వ చూడురి. 1వది రాబిన్స్. అర్థశాస్త్రానికి కొరతల రావున్నది రాబిన్స్ అని గుర్తుపెట్టుకోరు. కొరతల శ్రేయస్సుల మార్షల్. ఓకే, ఆర్థిక సంపదల ఆడమ్ స్మిత్ గుర్తుపెట్టుకోవాలి. అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనం ఇచ్చినవారు ఎవరబ్బా. 8వది 2 షాముల్సన్. వృద్ధి షాముల్సన్ లెక్క అవ్వాలి. ఓకే, తర్వాత హర్షిత గారు తెలుగు వీడియోస్ చేయమని చెప్తున్నారు, తప్పకుండా అండి. అండ్ అశోక్ గారు యూనిట్స్ మొత్తం చెయ్యండి, ఇవి మెథడ్వి అని చెప్తున్నారు. తర్వాత సాయి ప్రతీక్ గారు తప్పకుండా చేస్తానంటే 6th లెసన్స్ ఈరోజు మొత్తం కంప్లీట్ చేయమని నిన్ననే రాశారు. తర్వాత రాధా గారు సోషల్ మొత్తం చెప్పండి అని చెప్తున్నారు. అశోక్ గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేయమంటున్నారు. అండ్ ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి కదా మేడం, టపా చేసేయమని చెప్తున్నారు. సోషల్ మెథడ్ అయితే తప్పకుండా చేయండి. అండ్ సోషల్లో ఇంపార్టెంట్ ఉంటే కూడా చెప్పండి మేడం, ఇంపార్టెంట్ అయినా కనీసం చెప్పండి. నాకు 29కి ఉన్నది, నాకు 28కి ఉన్నది, నాకు 30కి ఉన్నది అని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, అంటే ఆ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ ఇది చేస్తూనే ఉన్నా, ఇక కామెంట్స్ వచ్చినాయి, ఇక అది ఉన్నాయి ఆడ ముంగట ఉన్నాయి అన్నీ చదువుతున్నా. ఓకే, చెప్తున్నా, అన్నీ చదువుతున్నా. కాకపోతే ఇప్పుడు తొందరగా పేర్లతోటి సహా చెప్పాలంటే కొన్నే గుర్తుకుంటాయి కదా. ఓకే, కామెంట్స్ రాస్తున్న వాళ్ళందరికీ పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా, 600 అయినా సరే. ఓకేనా, మాట ఇచ్చినంటే తప్పదు. ఎవరు, నేను భాష అని.
ఇంకొకటి ఉంది అబ్బాయిల. వృద్ధి అంటే ఏమన్నా శామ్యుల్సన్. ఓకే, ఆర్థిక శాస్త్రము విస్తృతంగా వృద్ధి చెందడం వల్ల ఒక నిర్వచనంలో దీన్ని చెప్పడం సాధ్యం కాదని తెలిపినవారు ఎవరు? మూడవది జాకోబ్ వైనర్. ఆర్థిక శాస్త్రము విస్తృతంగా వృద్ధి చెందడం వల్ల ఒక నిర్వచనంలో దీన్ని చెప్పడం సాధ్యం కాదన్నారు. జాకోబ్ వైనర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆర్థికవేత్తలు వివిధ సమయాలలో లేవనెత్తిన ప్రశ్నలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయడం ద్వారా ఆర్థిక శాస్త్రాన్ని మెరుగైన విధంగా చేయడానికి వీలు పడుతుందని అభిప్రాయపడినవారు. ఎవరు అభిప్రాయపడ్డారో? 3 జాకోబ్ వైనర్. ఆర్థికవేత్తలు ప్రతిపాదించేదే ఆర్థిక శాస్త్రం అని తెలిపినవారు. మూడవది జాకోబ్ వైనర్. ఏమంటే ఆర్థికవేత్తలు ప్రతిపాదించేది ఆర్థిక శాస్త్రం అని చెప్పిండు. ప్రయోజన భావనను తొలిసారిగా వివరించినవారు. 12వది ఎవరు? 1 జీవాన్స్. ప్రయోజన భావనను తొలిసారిగా ప్రయోజన. భారతదేశంలో తొలిసారిగా జాతీయాదాయాన్ని ఏ సంవత్సరంలో లెక్కించారు? ఎప్పుడు లెక్కించారబ్బా? 1967 68. ఇంకా 62లో ఇట్లా పాకిస్తాన్కి ఇట్లా యుద్ధమైంది కదా, 2 3 4 5 6 7 ఈ 8 సంవత్సరాలకు ఇక జాతీయ ఆదాయం చేసుకున్నారు, గుర్తుపెట్టుకోరు. భారతదేశంలో మొదటగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఇదేంటిది? భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరంలో లెక్కించారు? 67 68. ఓకే, భారతదేశంలో మొదటగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు మరి ఎవరు లెక్కించారు? 14వది 1 దాదాబాయి నౌరోజీ. జాతీయ ఆదాయం దాదాబాయి నౌరోజీ నౌకరు చేసిండు అని గుర్తుపెట్టుకోరు. ఆదాయం దాదా మన దాదా జాగిరు అన్నట్టు గుర్తుపెట్టుకోరు. ఆదాయం అని అంటే మన దాదా సొత్తు కాబట్టి దాదా నౌకరి అంటారు కదా, మీ దాదా జాగిరుందా, మీ అయ్య జాగిరుందా అంటారు కదా. సో గట్ల ఆదాయం దా ఉంది, ఆదాయం దాదా అని గుర్తుపెట్టుకోరు. ఓకే, శాస్త్రీయ పద్ధతిలో మొదటగా జాతీయాదాన్ని అంచనా వేసినవారు. ఈ అంచనాలు 2వది విజయేంద్ర కస్తూరి వికేఆర్వి రావు. ఏమేసిండపైనే శాస్త్రీయ మొదటగా జాతీయాదాన్ని అంచనా వేసిండు. అంచనా విజయేంద్ర కస్తూరిని అంచనా వేసిండు. కస్తూరి ఏదైనా గుర్తుపెట్టుకోండి. ప్రవర్టీ అండ్ బ్రిటిష్ రూలర్ ఇన్ ఇండియా గ్రంథం రాసిన వారు ఎవరబ్బా? 1వది దాదాబాయి నౌరోజీ. ఏడ గుర్తుపెట్టుకుంటారు? బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథం. ఓకే, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరి. ఆన్సర్ వచ్చేసి మాత్రం దాదాబాయి నౌరోజీ. ఓకే, 17వది కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా గ్రంథం రాసింది ఎవరు అంటే 3వది ఆర్సి దేశాయ్. కన్స్యూమర్ దేశాయ్ అని గుర్తుపెట్టుకుంటారా? ఎట్లా? ఇండియా ఆర్సి సి కన్స్యూమర్, ఆర్సి దేశాయ్. కన్స్యూమర్ అంటే ఆర్సి సి అని ఉన్నది గుర్తుపెట్టుకోరు. ఓకే, దేశంలో కుటుంబం చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయం లెక్కించినవారు. 3వది ఎవరు? ఆర్సి దేశాయ్. తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అని నిర్వచించింది ఎవరు? ఫిషర్. ఒక దేశంలోని శ్రమ మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తం ఆదేశక వార్షిక ఆదాయ అని తెలిపినది ఎవరబ్బా? 20వది 2 మార్షల్. వినిమయము సాధనంగా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కొలమానంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యమే అని నిర్వచించింది. 21వది క్రౌదర్. ఎవ్వరు భయపడొద్దు మేడం, రేణుకా మేడం మీరు 3 సార్లు రాసినన్నారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, మీరు భయపడొద్దు. మీ ధైర్యమే మీ వెంటుంటుంది, మీరు కష్టమే మీ వెంటుంటుంది. వస్తు విక్రయ చెల్లింపులో ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జనమోదము పొందినదే ద్రవ్యము అని నిర్వచించినది. 22వది 2 రాబర్ట్సన్.
మేడం మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం, మీరు ఆధ్యాత్మికంగా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ చదివితేనే కుటుంబం పరంగా బాగుంటారండి. తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు వీళ్ళందరూ బాగుండాలి. మన ఏమంటారదన్నా మన కోపాన్ని మనము తగ్గించుకోవాలి అంటే ఓన్లీ అది ఏ యూనివర్సిటీ నేర్పదండి, జస్ట్ ఆధ్యాత్మికం అనేదే నేర్పిస్తుంది. పిల్లలకు కూడా నేర్పియాలి, మనకు రాకపోయినా పిల్లలకు కనీసం నేర్పియాలి. ఇప్పుడు గృహ ఆర్థిక కార్యకలాపాల లెవెల్ 2 అట. గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం అను అర్థమునిచ్చు గ్రీకు పదం ఒకియానిమిక్స్. ఇప్పుడు ఏమన్నా మనం గ్రీకు పదము ఏమన్నాడు అబ్బో గ్రీకు ఓకియానిమస్ అని ఇట్లా గుర్తుండాలి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని. వివిధ ఆర్థిక కార్యకలాపాలను నిర్వచించే సమయంలో వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని గుర్తించి తెలిపే శాస్త్రము. ఏది 24వది? 3వది అర్థశాస్త్రము. 25వది ఏంటిది? 4వది. AB 2 సరైనవట. చూద్దాం. రాబిన్స్ కొరత నిర్వచనం చెప్పాడు. అంతే, ఈ ఇండ్ల రా ఉన్నది, ఇండ్ల రా ఉన్నదని చెప్పుకున్నాం. తర్వాత షాముల్సన్ వృద్ధి నిర్వచనం తెలిపాడు. ఇగో షాముల్ వృద్ధి షాముల్ ఎట్లా సన్ షాముల్, ఇది ఎట్లా గుర్తుపెట్టుకో, జర రాయరు. మరి ఇది మీకు ఏమైనా తెలిపితే ఓకే, తొందరగా నేను చెప్తానా, మీరు ఏమైనా ఉంటే రాయండి. వృద్ధి అని రాయండి. ధర పరిమాణం మధ్య గల మొత్తం సెకండ్లో రాయొచ్చు. ఎంత బాగా రాసిరో ఒక మేడం, చాలా మంది చాలా రాశారు. ధర పరిమాణం మధ్య గల మొత్తం సంబంధాన్ని తెలియజేసేది ఏంటిది? అది 3వది డిమాండ్. ఇగో దేనిని తెలుపుతుంది? DX = FPXలో DX దేనిని తెలుపుతుంది? దేని తెలుపుతుంది? 1వది X వస్తువు డిమాండ్ పరిమాణం. ఓకే, DX = P/Xలో PX దేనిని సూచిస్తుంది? 28వది 2 X వస్తువు ధర. ఓకే, ప్రయోజనం ఒక డాష్. 2వది మానసిక భావన. మార్షల్ ప్రయోజన భావనను ఏ భావన ఆధారంగా వివరించాడు? ఏమని ఆధారించాడు? 1 కార్డినల్ భావన. కార్డియాలజిస్ట్ అన్నాడా? ఈ భావనను ఆధారంగా చేసుకొని హిక్స్ అలెన్ డిమాండ్ సిద్ధాంతాన్ని వివరించాడు. 31వది 2 ఆర్డినల్ భావన. ఈ భావన ప్రకారము ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవడానికి వీలు ఉంటుంది. ఓకే, ఏమంటుంది? 32వది 1 కార్డినల్ భావన. వస్తువుల ఉత్పత్తి ముందు ముడి పదార్థాల్లో ఉంటాయి, వాటిని ఇతర రూపాలలో ఆకారాల్లో మార్చడం వల్ల నూతన విలువలు ఏర్పడడం ఏ ప్రయోజనం అవుతుంది? 1 ఆకార ప్రయోజనం. ఓకే, ఇరాన్ నుండి భారత్కు క్రూడాయిల్ పైపు మార్గము ద్వారా సరఫరా కావడం ఏ ప్రయోజనాన్ని సూచిస్తోంది? 34వది 2 స్థాన ప్రయోజనం. మీరు 2 సార్లు చూడండి, కొంచెం లేట్ అయితే మళ్ళీ మొత్తం లేట్ అవుతుంది. ఈరోజు మొత్తం చేయాలనుకుంటున్నా, పాసిబుల్ అవుతుందా లేదా? చుట్టాలు ఆధునిక గిడ్డంగులు శీతల స్టోరేజ్ సౌకర్యాల వలన కాలానుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు, పొడి ఉత్పత్తుల విలువల ప్రయోజనం అధికమవుతుంది అనేది. ఓకే, 30వది 3 కాల ప్రయోజనం. బిజినెస్ ప్రాసెసింగ్ అనున్నది ఏ ప్రయోజనాన్ని సూచిస్తోంది? 36వది 4 సేవా ప్రయోజనం. అవుట్ ప్రాసెసింగ్ అనున్నది ఏ ప్రయోజనాన్ని సూచిస్తోంది? 37వది 4 సేవా ప్రయోజనం. GDP = C+L+G+N(x-m)లో X-m దేనిని సూచిస్తోంది అన్నారు? ఏందో ఇక్కడ చూడండి మీరు ఒకసారి. 38వది 1 ఎగుమతులు. ఇదేమి ఒకలో దేనిని చూపిస్తుంది? GDP C+L+G+X-mలో 1L దేనిని సూచిస్తుంది? 39వది దేనిని చూపిస్తుంది? 4వది పెట్టుబడిని చూపిస్తుంది. చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇంకో ఇది కూడా 40వది ప్రభుత్వ వ్యాయామం. ఓకే, ఇది ఒక్కసారి చూసుకోండి ప్లీజ్ దయచేసి. ఈ G దేనిని చూపిస్తుంది? G ప్రభుత్వ ఆదాయం, గవర్నమెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము లెక్కబెట్టేటప్పుడు మినహాయించేది. 41వది 3 సబ్సిడీలు. కారక ధరలలో జాతీయ ఆదాయం లెక్కబెట్టేటప్పుడు మినహాయించేది. 42వది 1 అండి పరోక్ష పన్నులు. మానేట అనేది ఏ భాష పదం? లాటిన్ పదము. మాట వినకుండానే లాఠీ దెబ్బలు పడతాడని కూడా మానేట. నా మాట వినకుండానే నా మాట వినకపోతే లాఠీ దెబ్బలు పడతాయి, మరి లాఠీ దెబ్బలు పడతాయి మాట వినకపోతే అని గుర్తుపెట్టుకోరు. మన పురాణాలలో చెప్పుకునే గోధనం దీనికి ఉదాహరణ? 44వది 1 వస్తువు రూపద్రవ్యం. ఓకే, బంగారం, వెండి నాణ్యాలు. 45వది 2 లోహ ద్రవ్యం. హుండీలు, ట్రెజరీ బిల్లులు. ఓకే, 46వది 4 సమీప ద్రవ్యం.
ద్రవ్యం. ఓకే, ఇక 47వది ఏంటిదో చూద్దాం. 47వది ఒకటి ఏబి సరైనవి. ద్రవ్యం వలన విలువ బదిలీ అవుతుంది. దయచేసి మెల్లగా చూడండి మీరు. పరపతి లావాదేవీలు నగదు వినియోగంను తగ్గిస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనేమో కొంచెం గుర్తుకుంటాయి కదా, ఇవి కొంచెం మెల్లగా చూడాలి. ఓకే, స్లో మోడ్. పరపతి వ్యవస్థను అలంబనలో 48 ఏంటిది 48ది ఒకటి ఏబీలు 2 సరైనవి. అంటే ఏబీలు 2 సరైనవి అంటే అన్ని లావాదేవీలను ప్రాతిపాదిక ద్రవ్య రిజర్వు లేనిదే పరపతి సృష్టి జరగదు. ఓకే, ఈ క్రింది వానిలో సరైనది అంటే 49ది ఒకటి ఏబి సరైనవి. బ్యాంకింగ్ అనేది వ్యాపారం, గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకు అనగా ద్రవ్యం మారకం. ఓకే, బ్యాంకులు వ్యాపారస్తులు ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలు. ఓకే, ఏంటిది అది 50వది ఒకటి నగదు పరపతి. ఓకే, నమ్మకమైన ఖాతాదారులకు బ్యాంకులు ఈ పద్ధతి ద్వారా రుణాలు ఇస్తాయి. ఏ పద్ధతి ద్వారా? రెండవది ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా. నమ్మకమైన ఖాతాదారులకు బ్యాంకులు ఈ పద్ధతి ద్వారా రుణాలు ఇస్తాయట. దేనిలో? ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా. ఓకే, 51ది ఎస్ రెండవది. తర్వాత ఖాతాదారుల వల్ల ఉన్న ఏమైందప్ప గుడ్డుగా వస్తుంది, బ్లర్గా వస్తుందా? ఖాతాదారుల వద్ద ఉన్న బిల్లులపై కాల పరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తం చెల్లించడం. ఓకే, 52ది 4 బిల్లుల డిస్కౌంట్. సహజంగా ఉండేది అల్ప ఉద్యోగిత సమతౌల్యము అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితి కాదని విమర్శించిన వారు. 53వది 2 కెన్స్. ఎవరి అభిప్రాయంలో పొదుపు పరిమాణము ఆదాయంపై ఆధారపడుతుంది కానీ వడ్డీ రేట్లోని మార్పులకు ప్రభావితం కాదు. 54వది 2 కెన్స్. ఇది అది సేమా కాదు? ఇది కూడా కేనే. 52వది 4 53వది 2 54వది ఎస్ రెండవది. ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతమును వివరించిన వారు ఎవరు? 55వది 2 కెన్స్. ఈ కెన్స్ మంచిగానే పట్టుకున్నాడు చూడరు. వినియోగదారుని మిగులు అను భావనను తొలిసారి ప్రతిపాదించినది ఎవరిది? 56వది ఏదండి? 3వది మార్షల్. 57వది ఒకటి ఏబి సరైనవి. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం వాకర్. కరెక్ట్ చెప్పిండు. ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో, ద్రవ్యం అంటే వాటర్ లెక్క పోతాయి, ద్రవ్యం అంటే వాటర్ లెక్క పోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సర్వాంగీకారము పొందిన వస్తువు ద్రవ్యం సెలిగ్మెన్. ఓకే, ఇది కూడా కరెక్ట్. తర్వాత 58వది ఒకటబ్బా ఏబి సరైనవి. ప్రపంచం మొత్తం మీద ఇండియాలో 2.4% భూమి ఉంది. ఓకే, 2 కరెక్ట్ అనట. 2.4%. భూవైశాల్యం దృష్ట్యా మన దేశం ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఇది కంటెంట్. ఓకేనా? ఓకే, 58వది 7ఉన్నది ఒకటి ఏబీలు 2 సరైనవి. తర్వాత 59 ఒకటి అది కూడా ఏబీలు 2 సరైనది. నిశ్చల స్థితిలో ఉత్పత్తి పెరిగితే దాన్ని వృద్ధి అంటారు. నిశ్చల స్థితి పెరుగుదలతో పాటు సాంకేతిక వ్యవస్థ పూర్వక మార్పులు జరిగితే అభివృద్ధి అంటారు. వృద్ధికి అభివృద్ధికి ఎంత తేడా ఉంది చూడండి ఒక్కసారి. ఓకే, సాంప్రదాయ అర్థశాస్త్రం అను పదము మొదట ఉపయోగించినది ఎవరబ్బా? సాంప్రదాయము 60వది 2 కార్ల్ మార్క్స్. సాంప్రదాయంగా కార్లల్లో తిరగాలి. ఓకే, ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. 61వది ఒకటిది ఏ మరియు బి అట. ఏ మరియు బి అంటే ర్యాబిన్స్ అంటే ఏంటి? కొరత. ఎన్నిసార్లు వచ్చింది కూడా రా నిర్వచనం. షాముల్ అంటే వృద్ధి. ఇది చెప్పాలి మీరు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దీన్ని క్షణాలలో వస్తుంది. ఓకే, నాకేమో తొందరగా చేయాలనే ఉంది. ఇప్పుడు నేను ఒక్క నిమిషం కూడా మీరు చెప్పండి. డిమాండ్ లక్షణాలను గుర్తించండి. డిమాండ్ లక్షణాలు 4వది ఏబిసి. కోరిక ఉండాలి, కోరిక తీర్చుకునే ఆర్థిక శక్తి ఉండాలి, ధర చెల్లించే ఆసక్తి కూడా ఉండాలి. ఉంటేనే డిమాండ్ సూత్రానికి ప్రమేయం. 63వది ఏంటిదబ్బా? 2 బీసీ అట. బీసీలు ఏడున్నాయి అబ్బాయి? ఏబే ఉంది కదా, ఏబి 2 ఉన్నాయి కదా. డిమాండ్ సూత్రానికి ప్రమేయం బి మరియు సి. మరి 2 ఉన్నాయి కదా. చూడరు, దీని గురించి ఏమైనా తెలుస్తుందా మీకు? నాకేం అర్థమవుతుంది. నేను చూస్తుంది కరెక్టేనా? ఏ ఇది ఒకటి ఉంది, బి ఒకటి ఉంది, ఏబి ఉంది, బి మరియు సి. ఏడుందబ్బా? లేదు కదా. 3వది లేదు.
వినియోగదారుల అభిరుచులు వైఖరులు మారకూడదు. ఓకే, చూడదాం. కార్డినల్ ప్రయోజనం గురించి సరైనది. ఎవరికైనా తెలిస్తే రాయండి, కరెక్ట్గా తెలుసు. 4వది ఏ, బి మరియు సి. ప్రతి వస్తువు ప్రయోజనం లెక్క కట్టవచ్చు. కార్డినల్ భావన, కార్డినల్ అంటే భావన, కార్డినల్ అంటే భావన, ఈ ఈ మనసుకు సంబంధించిన అని గుర్తుపెట్టుకోరు, ఆధారంగా ఉంటుంది. ప్రయోజనం కొలిచే అనుకూల సాధనము ద్రవ్యం. ఓకే, మార్కెట్లో ధరల్లో జాతీయ ఆదాయం లెక్క పెట్టేటప్పుడు ఏం చేస్తారు? 65వది ఒకటి ఏంటిది? ఏ మరియు బి. ఓకే, ఏ మరియు బి. పరోక్ష పన్నులు కలుపుతారు, సబ్సిడీలు మినహాయిస్తారు. కారక ధరలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు 66వది ఒకటి ఏ మరియు బి. ఓకే, ఏ మరియు బి. సబ్సిడీలను కలుపుతారు, పరోక్ష పన్నులు మినహాయిస్తారు. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి. అంటే ఇక్కడ మీకు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ వర్డ్స్ తెలుసుకోవాలి, వర్డ్స్ మంచిగా చదవాలి, చదువుతూనే లెక్క చేయగలుగుతాం మనం. 1వది 67వది ఏంటి? 1 ఉంది. ఏ మరియు బి వినిమయము మాంద్యము, బి విలువల కొలమానం. ఓకే, ద్రవ్యం యొక్క ద్వితీయ శ్రేణి విధి. 68వది 4 ఏ, బి మరియు సి. ఏ, బి, సి విలువల విధి, వాయిదాల చెల్లింపు పరిణామం, విలువల బదిలీ. ఓకే, 3 కూడా వచ్చేసి. తర్వాత వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధిని గుర్తించండి. 4వది ఏ, బి మరియు సి. డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు మంజూరు చేయడం, పరపతిని స్వీకరించడం. ఓకే, తర్వాత 70వది 4 అండి. ఏ, బి మరియు సి. ఓకే, పొగాకు, ఆఫ్రికా దంతం, వస్తు ద్రవ్యం, బంగారం, వెండి, లోహ ద్రవ్యం, హుండీలు, ట్రెజరీలు, సమీప ద్రవ్యం. గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణం ఈజీగానే ఇస్తి పాడేతాడు, కొంచెం మనమే కొంచెం క్లారిటీగా చదవక. 71 4వది ఏ, బి మరియు సి. పెట్టుబడి వ్యవస్థాపన స్వేచ్ఛ, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛ, లాభప్రేక్ష. ఓకే, క్రింది వానిలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలను గుర్తించండి. 72వది 4 ఏ, బి మరియు సి. ఏంటిది? ఏ సహజ సహకారము, రిస్క్ని నియంత్రించడం అండ్ ఆర్థిక అసమానతలు. తర్వాత ఈ క్రింది వానిలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణం. ఆన్సర్ వచ్చేసి 73వది ఏమున్నది? 3 అనేది. 73వది 3. ఓకే, ఏ మరియు సి. ప్రభుత్వ యాజమాన్యంతో ఉత్పత్తి, ఆర్థిక సమానత్వం. ఓకే, ఇది కాదు మరి. తర్వాత 74వది 4 ఏ, బి మరియు సి. ఓకే, ఈ క్రింది వానిలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణము ఏంటిదంటే ఏ సమాన అవకాశాలు, ఆర్థిక ప్రణాళిక, సాంఘిక భద్రత. ఓకే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణం కానిది ఏంటిది మరి? 75వది 3 ఆర్థిక అసమానతలు పెంచుట. తర్వాత ఈ క్రింది వానిలో ఆర్థికేతర కారణాలు ఏంటి చెప్పండి? 4వదట ఏ, బి మరియు సి. ఏ, బి, సి. ఓకే, ప్రజల దృక్పథాలు, హేతుబద్ధ విచారణ, సంస్థల స్వభావం. ఓకే, జిప్సమ్ను ఈ క్రింది పరిశ్రమలో ఉపయోగిస్తారు. 71 సిమెంటు ఎరువుల పరిశ్రమ. ఓకే, సున్నపు రాయి ఈ క్రింది పరిశ్రమలో ఉపయోగిస్తారు. 78వది 2 ఇనుము ఉక్కు పరిశ్రమ. మైకాను దీని కొరకు ఉపయోగిస్తారు. 79వది 3 అండి ఆభరణాల తయారీ. ఓకే, తర్వాత రాగి, కాపర్, ఫెర్రస్ ఖనిజాలు దీనికి సంబంధించిన 4వది ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడానికి. ఓకే, బంగారు ఖనిజము దీనిలో ఉపయోగిస్తారు. ఎందులో ఉపయోగిస్తారు? 3వది ఆభరణాల తయారీలో. ఈ క్రింది వానిలో పునరుత్పత్తి చేయగల కలిగిన వనరులు ఏమిటి? 4వది ఏ, బి మరియు సి. ఏ నీరు, గాలి, అటవీ సంపద. ఈ క్రింది వానిలో పునరుత్పత్తి చెయ్యలేని వనరులు ఏంటిది? చేయలేని 4వది ఏబిసి. పెట్రోలియం, బొగ్గు, చమురు. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనేది. 84వది 2 విలోమ సంబంధం. ఇది ఖచ్చితంగా వస్తుంది, ఎన్నోసార్లు వచ్చింది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేది ఏంటిదబ్బా? 2వది విలోమ సంబంధం. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. ఓకేనా? ఇక ఇది 25 నిమిషాలు ఉన్నది. ఇంకోటి ఉన్నది, ఇంకో వీడియో చేస్తాం. మరి అన్నీ ఇంట్లోనే చేయన్నా మరి చూద్దాము, ట్రై చేస్తాం. మనము ప్రాక్టీస్ బిట్స్ తీయండి. మనము పుట్టక ముందు ఏం జరిగింది అని తెలుసుకోకపోతే మనం బాల్య వ్యవస్థలో ఉన్నట్టే పూర్వీకుల చరిత్రలో మన జీవితాన్ని, చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడివేయకపోతే మానవ జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించినది ఎవరు? 1వది
సిసిరో గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుని వివిధ చర్యలను తెలిపేది చరిత్ర అని తెలిపినది ఎవరు? హెరిడోటస్. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమూహరమే చరిత్ర అని పేర్కొన్నది ఎవరు? 4వది థూసినైడ్స్. మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అని అన్నది ఎవరు? 4వది 2 అరిస్టాటిల్. మార్పు లేనిది అరిస్టాటిల్. మార్పు లేనిది అరిగిపోవాలి, అరిష్టి పోవాలి కానీ మార్పు ఉండదు, అరిషి పోవాలి కానీ మార్పు ఉండదు. సమాజంలో నివసించే మానవునికి జీవనాన్ని వివరించేదే చరిత్ర అని తెలిపింది ఎవరు? 5వది 1 అండి జీజే రీనియర్. వేరువేరు లక్ష్యాలు ఉద్దేశాలు చేసే కార్యక్రమంలో మాత్రమే తేడాలు ఉంటాయా తప్ప మనిషి మల స్వభావంతో ఎలాంటి మార్పు ఉండదు విశ్వసించినది. 4వది అరిస్టాటిల్. మానవ జీవితం అను నాటకాన్ని ప్రదర్శించే వేదికే సమాజం అని పేర్కొన్నది ఎవరు? 1వది జీజే రీనియర్. ఓకే, మీరు కొంచెం జర మెల్లగా చూసుకొని జరగదు. చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నిలయం వంటిది అని అభిప్రాయపడినది. ఓకే, అభిప్రాయపడినది ఏంటిది? 8వది 2 ట్రెలినియస్. సరిపుత్త ప్రాతరణ గ్రంథమును రాసింది ఎవరు రాశారు? 1 అశ్వఘోషుడు. సుల్లేఖను రాసినది ఎవరు? ఇది అందరికీ తెలుసు కదా. 2వది ఆచార్య నాగార్జునుడు. మహావిభాష సూత్రం రాసినది ఎవరు? 11వది ఏంటిది? 3వది వసుమిత్రుడు. దేవి చంద్రగుప్తుడు రాసినది ఎవరు? 4వది విశాఖ దత్తుడు. అభిజ్ఞాన శాకుంతలను రాసినది కాళిదాసు. మృచ్ఛకటికంను రాసినది 4వది 2. ఇవన్నీ మీరు తెలిస్తే టకా రాసేయండి. చాలాసేపు అవుతుందని చెప్తున్నాను. విక్రమోర్వశీయంను రాసినది. మీరు చదువుతునేటప్పుడు టక్కన మీ మనసులో విభిన్న ఆలోచనలు అంటే సృజనాత్మకత ఉంటే వస్తాయి అవి ఖచ్చితంగా. కాళిదాసు. మేఘ సందేశమును రాసినది ఎవరు? నాగేశ్వరరావా? కాళిదాసు. హీరో నాగేశ్వరరావు. మేఘ సందేశం. హర్ష చరిత్రను రాసింది ఎవరు? ఎవరబ్బా హర్ష చరిత్రను రాసింది? 17వది 3 భాను హర్ష. రఘువంశమును రాసింది ఎవరు? 1వది కాళిదాసు. నాగానందము గ్రంథమును రాసినది ఎవరు? 19వది 4 హర్షుడు. నాగానందము హర్షుడు. ప్రియదర్శిని గ్రంథమును రాసినది ఎవరు? 24 హర్షుడు. మీరు గిట్లా ఒక్కొక్కటి ఎవరైనా గిట్లా ట్రిక్ చెప్పండి. ఎవరు మనిషికి ఒక్కటి చెప్పారు, మనిషికి ఒక్కటి చెప్తే మొత్తం అయిపోతుంది. ఇక level 2 అట చూద్దాం. చరిత్ర అంటే ఏంటిదో? చరిత్ర అంటే ఏంటిది? 23వది AB 2 సరైనవి. కేవలం పేర్లు తేదీలు విషయాలను తెలిపేది, సొంతంగా జ్ఞాపక వృద్ధిని రాజబాట వేస్తోంది. అశోకుడు అంటే ఎవరు? 23వది AB 2 సరైనవి. బింబిసారుని కుమారుడు, చంద్రగుప్త మౌర్యుని మనవడు. భారతదేశంలో మొదటి చారిత్రక వంశం ఎవరిది వంశము? 3వది మౌర్యులు. 1497లో వాస్కోడిగామకు సహాయం చేసిన అబ్దుల్ మజీద్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? మాజిద్. 24వది 2 గుజరాత్. గణతంత్ర రాజ్యం 3వది AB సరైనవి. ఓకే, గణతంత్ర అంటే సాంప్రదాయికతను పాటిస్తాయి, సభా సమితి సంస్థలు కీలక పాత్ర వహిస్తాయి. పాహియాన్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? ఎవరు? 3వది చంద్రగుప్త విక్రమాదిత్యుడు. పాహి చంద్రమాహి అని గుర్తుపెట్టుకోండి. 27 ఏంటిదబ్బా చూద్దాం. 1 ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనదట. మెగాస్తీను చంద్రగుప్తుని మౌర్యునికి ఆస్థానంలోని వాడు. ఓకే, తర్వాత కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించినవారు. కాంచీపురం. 3వది పల్లవులు. మహాబలిపురం. హిస్టోరియా అనేది ఏంటిది? హిస్టోరియా అనేది 1వది గ్రీకు పదం హిస్టోరియా. హిస్టరీ తెలుసుకున్నాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు, ఓకే అన్నాడు, ఏమో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్రింది వాళ్ళలో సరైనది 33వది
AB సరి అయినవి. ఓకే. భూగోళ శాస్త్రం ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది, చరిత్ర కాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఓకే. ప్రాంతానికి, ఇదేమో కాలానికి. తెలుసు అది. వివిధ కాలాలలోని ప్రజలు గురించి అధ్యయనం చేయు శాస్త్రం. 31. రెండవది చరిత్ర. వివిధ ప్రాంతాలలోని ప్రజలు గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఏంటిది? 32. భూగోళ శాస్త్రం. పరిపాలన విధానం గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏంటిదబ్బా? 34. పౌరనీతి శాస్త్రం. వివిధ రకాల ప్రభుత్వాలు, ప్రభుత్వ మార్పు, ప్రభుత్వ కార్యకలాపాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏంటిది? 34. 2. ఓకే. ఏంటిది? చరిత్ర. పౌరసత్వానికి సంబంధించిన శాస్త్రము. 35. ఏంటిది? 4. పౌరనీతి శాస్త్రం. పౌర ప్రభుత్వాల గురించిన అధ్యయనం ఏ శాస్త్రంలో ఒక భాగం? 2. చరిత్ర. సంపదను అధ్యయనం చేయు శాస్త్రము. ఏది? 33. అర్థశాస్త్రం. ఓకే. తర్వాత ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఇక్కడ 45 వరకే ఉంది కదా. 38. 4. ABC. ఓకే. అర్థశాస్త్రము కౌటిల్యుడు. ఇండికా మెగాస్థిన్. ఏదైతే ఇండికా చిరంజీవి, మెగాస్టార్ అంటే చిరంజీవి ఇండికా కార్లు వస్తాడు. ముద్రా రాక్షసనం విశాఖదత్తుడు. ఓకే. ఇవన్నీ కరెక్టే. 4. ABC. హర్షచరిత్ర బాణుడు. నాగనందము హర్షుడు. హర్షచరిత్ర హర్షుడు అని ఇత్తడు. జతన అంటాడు చూడు, ఎట్లా చూద్దాం వెళ్ళుకోవడం. ABC ఎట్లాను? ఈ క్రింది వారిలో సరైన జతను గుర్తించండి అంటాడు. సరైన జత ఏది? ABC సరైన జత. అంటే హర్షచరిత్ర బాణుడు, నాగానందము హర్షుడు. గిట్ల ఎత్తే ఆయనతో పోతుంది. CUకి హుయాన్సాంగ్. ఓకే. పురావస్తు ఆధారంలో భౌతిక అవశేషాలకు చెందినది మొహంజదారో తవ్వకాలలో బయటపడిన మృణ్మయ పాత్రలు. ఏంటి అవి? 41. 1. AB 2. అజంతా చిత్రాలు, గ్రీకు నాణ్యాలు. 2. ఈ క్రింది వానిలో పురావస్తు ఆధారాలు గుర్తించండి. 41. ఏంటిదబ్బా? 4. ABC. ఎల్లోర చిత్ర లేఖనాలు, రోమన్ బంగారు నాణ్యాలు, అలహాబాద్ ప్రశస్తి. ఈ క్రింది వానిలో పురావస్తు ఆధారాలను గుర్తించండి. 42. 4. ABC. అగ్ర కట్టడాలు, గుప్తుల నాణ్యాలు, బహునుల శాసనం. ఐఓలు శాసనం. ఆన్సర్ వచ్చేసి 4. ఈ క్రింది వారిలో పరిశీలించండి, సరైన దాన్ని గుర్తించండి. 43. 4. ABC. హర్షుని రాజ్యంలో రాష్ట్రాలు భుక్తులు. హర్షుని దాంట్లో భుక్తులు, హర్షభుక్తులు అని గుర్తుపెట్టుకోవాలి. భుక్తి పాలనాధికారి భుక్తి. హుయాన్సాంగ్ భారతదేశంలోని 4 వర్ణాల గురించి తెలిపాడు. ఓకే. సరైనది చెప్పమంటాడు. 44. 1. AB. బోధన కొరకు ఎంపిక చేసిన శాస్త్రం బోధన అధ్యయన శాస్త్రం. ఇతరులు అభ్యసించినకు దోహదపడు కళ బోధన. ఆర్థిక శాస్త్రంలో డిమాండ్, సరఫరా, క్షీణో ప్రాంత ప్రయోజనాలను బోధించుటకు అనువైన యుక్తి నాటకీకరణ. తొందరగా చెప్పుకుందాం. ఓకే. తర్వాత ఏంటిదంటే 1. ప్రాక్టీస్ బిట్స్ 4. ఓకే. రాజనీతి శాస్త్ర పుట్టిక ఎక్కడ జరిగింది? గ్రీకుల జరిగింది. రాజనీతి శాస్త్రమును తత్వశాస్త్రం నుండి విడదీసిన వారు ఎవరు? 2. గ్రీకు. రాజనీతి శాస్త్రము గురించి హేతుబద్ధమైన శాస్త్రీయ వివరణ ఇచ్చినది ఎవరబ్బా? 1. అరిస్టాటిల్. పాలిటిక్స్ అను గ్రంథమును రాసినది ఎవరు? 1. అరిస్టాటిల్. రాజనీతి శాస్త్ర పితామహుణ్ణి ఎవరిని పిలుస్తారు? అరిస్టాటిల్ని పిలుస్తారు. మానవుని సంఘజీవి అనే విధంగా రాజకీయ జీవి అని పేర్కొన్నది ఎవరు? 1. అరిస్టాటిల్. మస్తు గుర్తుంచుకోవాలి. విరాట్ స్వరూపమే రాజ్యం అని నిర్వచించింది ఎవరు? 1. అరిస్టాటిల్. రాజనీతి శాస్త్రము అంటే రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. రాజ్యం అనేది వివిధ రూపాలు, రాజ్యానికి సంబంధించిన సర్వ విషయాలు విస్తరిస్తుందని తెలిపినది ఎవరు? 1. బ్లంటిషి. ఓకే. రాజనీతి శాస్త్రానికి అధ్యాంతాలు 2 రాజ్యమే. రాజనీతి శాస్త్ర ఆవిర్భావము, అంతర్భావము కూడా రాజ్యానికి సంబంధించి ఉంటాయని తెలిపినది ఎవరబ్బా? 9. 2. గార్నర్. రాజనీతి శాస్త్రం రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని గురించి వివరించే శాస్త్రం అని నిర్వచించేది ఎవరు? 10. 4. గిల్ క్రిస్ట్. రాజ్యాధికారం నిర్మాణాన్ని, రాజ్యాధికార భాగస్వామ్యాన్ని గురించి అనుభవపూర్వక అన్వేషణ ద్వారా వివరించేది రాజనీతి శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? 1. సాల్వెల్ కాప్లాన్.
రాజ్య మూలాధారాలను ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే సాంఘిక శాస్త్ర శాఖ రాజనీతి శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? 12వది పాల్ జాకెట్. ఒక వ్యక్తి పౌరునిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో వివరించేది రాజనీతి శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? 13వది 3 పోలాక్. అధికారాన్ని గురించి చర్చించి వివరించే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని నిర్వచించింది 14వది 4 రాబ్సన్. లక్ష్యం తీర్మానంను ప్రతిపాదించినది 3వది ఓకే జవహర్ లాల్ నెహ్రూ. రాజ్యాంగాన్ని భారతదేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధనంగా కొనియాడింది 4వది గ్రాన్బెల్లి. భారత రాజ్యాంగం 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 3వది 1976లో. భారత రాజ్యాంగం సమగ్ర నిర్మాణంతో బలమైన కేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపుతుందని వర్ణించినది 18వది 1 బిఆర్ అంబేద్కర్. భారతదేశాన్ని అర్ధ సామఖ్యంగా వ్యాఖ్యానించినది 19వది 2 కేసీ వేర్. కార్యనిర్వాహక శాఖ అంటే రాజాధినేత అతని మంత్రి మండలి అని చెప్పడం సమంజసం అని తెలిపినది ఎవరు? 4వది కార్ల్ జే ఫ్రెడరిక్. తర్వాత విద్యార్థుల్లో ఉత్తమ పౌర లక్షణాలు పెంపొందించేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడం ఈ శాస్త్రం యొక్క ఉద్దేశం. ఏ శాస్త్రం యొక్క ఉద్దేశము? రాజనీతి శాస్త్రం. అట్లా అడుగుతాడు. తరగతి గదిలో ప్రదర్శించిన పార్లమెంటు భవన నిర్మాణ చిత్రము ఏ శాస్త్రముకు చెందిన బోధనోపకరణము? 22వది 4 రాజనీతి శాస్త్రం. ఓకే, ఇది తప్పు. క్రింది వానిలో సరైనది గుర్తించండి. 23వది 4 ఏ సరైనది, బి సరైనది. పోలీస్ అనేది గ్రీకు పదం అంతే. పోలీస్ తోటి గ్రీకుల లాటిన్ గుర్తుపెట్టుకోవద్దు. పోలీస్ అనగా నగర రాజ్యం. ఓకే, పోలీస్ అనగా నగర రాజ్యం. నగర రాజ్య సమగ్ర పరిశీలించే గ్రీకు రాజనీతి పరమార్థం. 24వది 1 ఏ సరైనది, బి కానిది. ఏ సరైనదట. నగర రాజ్య సమగ్ర పరిశీలించి గ్రీకు రాజనీతి పరమార్థం కరెక్ట్. ఇది తప్పు. తర్వాత 25వది ఏముందబ్బా? 4 ఉంది కదా. ఏ సరైనది, బి సరైనది. ఓకే, సార్వభౌమాధికార భావనను జీన్ బోర్డిన్ ప్రతిపాదించాడు. రాజనీతి శాస్త్రము మాకియావెల్లి ద్వారా నూతనత్వాన్ని సంతరించుకుంది. ఓకే, తర్వాత లెవెల్ 3 అట చూద్దాం. రాజనీతి శాస్త్రము చరిత్ర కోణంలో చూసినప్పుడు ఏ అంశములకు తెలుపుతుంది? 26వది 1 26వది ఎస్ 1 రాజకీయ సంస్థల పుట్టుపూర్వోత్తరాలు, వాటి అభివృద్ధి, వాటికి ఉన్న సిద్ధాంత భూమికలను వివరిస్తోంది. ఓకే, తర్వాత ఈ క్రింది వాటిని పరిశీలించండి, సరైన దానిని గుర్తించండి. 27వది 3 ఏ మరియు సి సరైనవి. ఏ మరియు సి ఇది తప్పు. రాజనీతి శాస్త్ర పుట్టుక గ్రీకు రాజ్యంలో జరిగింది. పాలిటిక్స్ అను గ్రంథ రచయిత అరిస్టాటిల్. మీకు అందులో ఎన్ని వస్తే అన్నీ రాయండి. ఏంటి ట్రిక్స్ వస్తాయి, చిన్న ఉన్నాయి కాబట్టి. ఈ క్రింది వానిలో రాజనీతి శాస్త్రంలో ఉపయోగించదగిన భౌతిక వనరులను గుర్తించండి. 28వది 4 ఏ, బి మరియు సి సరైనవి. వివిధ రాజ్యాంగాలు, పౌర విధులు, హక్కుల చార్టు, పార్లమెంటు, భవన చిత్రం. ఓకే, రాజనీతి శాస్త్రమును వర్తమాన కోణంలో చూసినప్పుడు ఏ అంశమును తెలుపుతుంది? ఏమన్నది? 29వది 2. ఓకే, 2 రాజ్యం పాత్రను, దాని ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఓకే, విద్యార్థులు తమ యొక్క కృత్య ద్వారా కొంత జ్ఞానాన్ని పొందడం అనున్నది పై ఈ నమూనాలో ఏ దశలో జరుగును? 2వది వివరణ. ఓకే, క్రింది వానిలో పరిశీలించండి. 31వది 4 ఏ, బి మరియు సి సరైనవి. అంటే లోక్సభ సభ్యులు ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ పదవీకాలం శాశ్వతం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజనీతి శాస్త్రమును భవిష్యత్తు కోణంలో చూసినప్పుడు ఏ అంశమును తెలుపుతుంది? 32 అంశాలు. 3వది మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ రాజ్యం ఏ విధంగా వ్యవహరించాలో సూచిస్తుంది. ఓకే, ఇక్కడికి అయిపోయినాయి మొత్తము. ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ సాంఘిక శాస్త్రము సమర్థవంతమైన సూచనలతో కూడిన ప్రణాళిక రచన. ఇది కూడా పెద్దగానే ఉన్నది.
కానీ అయిపోతుంది తొందరగానే. నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఒకటే వీడియోలో వస్తుండే ఇక నా చేతులు గట్టు పోయినాయి. మేడం అందరు ఎవ్వరు సార్లు మేడమ్స్ ఎవ్వరు కూడా భయపడొద్దు, ఉపసంహరించుకోవద్దు. తప్పకుండా ఈసారి గెలవాలనే తపనతో పోవాలి, గెలవాలనే కష్టంతో పోతున్నారు కాబట్టి, కష్టపడ్డారు కాబట్టి ఫలితం దొరుకుతుంది. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ప్రతి ఒక్కరూ గతం వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు రాసేవాళ్ళు ఎంత అని చెప్తున్నాను. డిస్టిక్ లెవెల్లో ఆడాలని అనుకోవద్దు, ఒలింపిక్లో ఆడుతున్నట్టు ప్రయత్నించాలి అంతే తప్ప మన ఇష్టం మనం చదువుకుంటున్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తారు. ఇప్పుడు నన్ను ఏమంటారంటే, నేను అప్పటి నుంచి చేసిన మొత్తం పని చేసి ఇట్లా కూర్చున్నా కూడా చుట్టాలు వస్తారు, రండి వెళ్తారు. ఇంక అందుకే పెద్దగా సౌండ్ చేస్తలేను, చిన్నగా సౌండ్ చేసి ఇది నాకు కంప్లీట్ చేసుకోవాలనేది. అంటే నా మనసులో ఉన్నప్పుడు నేను కంప్లీట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు నన్ను ఆపుతారు. అంటే నేను ఆపినా కూడా నాకు మస్తు కష్టమవుతుంది. ఆడ మొత్తం పని చేసుకొని వచ్చి నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు పిలుస్తారు, మళ్ళీ ఆ పని సగంలో ఉంటే అయితే తిడతారు నన్ను, ఈ పోతుంది పోయి చేస్తుంది అది అని. ఓకే, మా మమ్మీ ఆయనతో తిడుతుంది అని తొందరగా వచ్చిన, అక్కడ చేసిన మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నా. అంటే నా ఇష్టం కాబట్టి ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఇష్టం ఉన్నప్పుడు నాకు నెత్తిన వచ్చినా నాకు శాత కాకుండా ఎవరు వచ్చినా కూడా ఆపడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆపలేము. అది నా ఇష్టం కాబట్టి. అది ఎవరైనా పోయి ఇప్పుడు జర వీడియో చెయ్యి అంటే నెత్తిన వస్తుంది అంట. అందుకే మీ ఇష్టం కాబట్టి, మీరు చదువుతున్నారు కాబట్టి, మీకే బాగుండాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రయత్నించండి. ఓకే, రాలేదు మేడం అనే విషయం ఉండదు. అరే జీవితం కాదండి, చదువు జీవితం కాదు. కాకపోతే నువ్వు ఫైట్ చేస్తున్నంతసేపు ఫైట్ చేయాలి, గెలవాలని తాపత్రయపడాలి అంతే తప్ప ఏదో దివాలా తీసినట్టు ఉండదు. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నెక్స్ట్ ఈ లెసన్ చెప్తే 6ది. ఓకే, 6, 7, 8, 10 ఏమో ఉన్నాయి అంతే. ఓకే, కొన్నే ఉన్నాయి ఇంకా. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గిఫ్ట్లు ఇస్తా అంటారు, నాకు కూడా షాలో కప్తా అంటారు. మేడం అయ్యండి అబ్బాయిలు కొట్టుకుంటలేని ఆడు ఉన్నాయి అవి. నాకు కూడా అదృష్టం తొందరగా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఓకే, నేను కూడా దేవుని ప్రార్థిస్తున్నా, మీరు కూడా ప్రార్థించండి. ఓకే, డిఎస్సి వస్తే ఇంకా 4 కుటుంబాలకు నేను పెంచుతా అని అనుకోండి. ఓకే, మనం ఈ పొజిషన్లో ఇవ్వాలి, ఇచ్చే పొజిషన్లో ఉండాలి, మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలి. దానికి కావాల్సింది అమ్మాని కావాలని అవసరం లేదు, 4 బిల్డింగ్లు అవసరం లేదు, కారు అవసరం లేదు. ఇచ్చే పొజిషన్లో ఉండాలి. 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చే పొజిషన్లో ఉండాలి మనం. ఓకే, తీసుకునే పొజిషన్లో ఉండొద్దండి, ఎవరికి ఇక చెప్తున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నా మాటలు వింటూ వాల్యూ ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. నేను అంతసేపు చెప్పినా కూడా మేడం మీ ఆధ్యాత్మిక మాటలు ఎంత బాగున్నాయి అంటున్నారు. ఓకేనా, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఓకే, నెక్స్ట్ వీడియోతో MMZ రుచులు ఉన్నాయి, జర చూడుర్రి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. MMZ రుచులు. ఓకే, రుచులు తెలుగులో ఉంటుంది, రుచులు. ఓకే, ఒక్కసారి చూడండి. ఓకే, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టెట్ అయినాక బిర్యానీలు, మరకులు, గిరకులు అన్నీ చేసుకుంటారు, కానీ హరీస్లు, హలీంలు అన్నీ ఉండే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఇప్పుడు టెట్ చదవమంటావా, మమ్మల్ని హరీస్లు తినమంటావా మేడం అంటే 2 చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.